సరదాగా తీసుకున్న బ్యాడ్మింటన్ శిక్షణ ఆమెకు వరంగా మారింది. ఆల్ ఇండియా లెవెల్ టైటిల్ను గెలిచేలా చేసింది. 10 ఏళ్లుగా బ్యాడ్మింటన్లో రాణిస్తోంది సిక్కిరెడ్డి. ప్రస్తుతం చైనీస్ తైపీ టోర్నీలో సత్తా చాటడానికి రెడీ అవుతోంది. చురుకైన కదలికలు, కాళ్ళు చెదిరే స్మాష్లు, డ్రాప్ షాట్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించడం ఈ చిచ్చర పిడుగు స్టైల్. చేతి మణికట్టుతో ఇంద్రజాలం చేస్తూ ప్రత్యర్థిని మట్టి కరిపిస్తూ సత్తా చాటుతోంది. పోటీ ఏదైనా విన్నర్ గా నిలుస్తూ వస్తోంది వరంగల్ జిల్లాకు చెందిన సిక్కిరెడ్డి. సిక్కిరెడ్డి పుట్టింది పల్లెటూరైనా పెరిగింది భాగ్యనగరంలోనే. సరదాగా సమ్మర్ క్యాంప్ లో బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకుంది. ప్రతి టోర్నీలో సత్తా చాటుతూ మెడల్ సాధిస్తోంది. సిక్కిరెడ్డి టాలెంట్ ని గుర్తించిన పేరెంట్స్ గోపీచంద్ అకాడమీలో చేర్పించారు. అకాడమీలో చేరి బ్యాడ్మింటన్ లో మెలకువలు నేర్చుకుంది. అండర్ 13, అండర్ 16, అండర్ 19 నేషనల్ ఛాంపియన్షిప్లలో సింగిల్స్ తో పాటు డబుల్స్ లోనూ ఇరగదీసింది. వరుసగా 3 ఏళ్ల పాటు ప్రతి టోర్నీలో విన్నర్ గా నిలుస్తూ వచ్చింది. మోకాలి గాయంతో కొంతకాలం బ్యాడ్మింటన్ కి దూరంగా ఉన్న ఏడాది తిరిగేలోపే థామస్ ఉబేర్ కప్ లో బ్రాంజ్ మెడల్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. I think it's been very good. Sikki's journey చూసుకున్నట్లయితే జూనియర్ ర్యాంక్స్ నుంచి ఒక మేజర్ ఇంజరీ తర్వాత కూడా ఇంత బాగా ఆడటం అనేది సంథింగ్ విచ్ ఇస్ వండర్ఫుల్. ఈ వచ్చిన ఇంతకుముందు టోర్నమెంట్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ ఈ మధ్య చూసుకున్నట్లయితే ప్రతి టోర్నమెంట్లోనూ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ సిక్కి ఇవ్వటం వల్ల ఈరోజు మన దేశానికి ఒక మంచి డబుల్స్ ప్లేయర్గా నిలుస్తుంది. షీఈస్ యంగ్ అండ్ వచ్చే కాలంలో డెఫినెట్లీ వరల్డ్ లెవెల్లో కూడా మెనీ టోర్నమెంట్స్ గెలుస్తుందని భావిస్తున్నాను. 3 కేటగిరీల్లో 3 సార్లు సింగిల్స్, డబుల్స్ విజేతగా నిలిచింది సిక్కిరెడ్డి. ఇటీవల జరిగిన ఆల్ ఇండియా ర్యాంకింగ్ టోర్నీలో విజేతగా నిలిచి శబాష్ అనిపించుకుంది. మరిన్ని మెడల్స్ సాధించి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇండియాకు ప్రపంచ స్థాయిలో పేరు తీసుకొస్తానంటోంది. చైనీస్ తైపీ మెగా టోర్నీలో కూడా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. అండ్ అచీవ్మెంట్స్ వచ్చి నేను అండర్ 13, అండర్ 16, అండర్ 19 నేషనల్ ఛాంపియన్ ఇన్ బోత్ సింగిల్స్ అండ్ డబుల్స్. అండ్ మధ్యలో ఇంజురీ వల్ల ఐ హ్యావ్ షిఫ్టెడ్ టు డబుల్స్ బికాజ్ it was quite difficult after injury to get recovered because 1 year I didn't play badminton. And గోపి అన్న సలహాతో అంతా కలిసి డిస్కస్ చేసుకొని డబుల్స్కి షిఫ్ట్ అయ్యి మంచి టైటిల్స్ గెలుస్తూ వచ్చాను. సో ఇప్పటివరకు ఏ టోర్నమెంట్స్ ఆడినా ఎదర్ ఐ వాజ్ ఎ విన్నర్ ఆర్ రన్నర్ అప్. ఐ వుడ్ లైక్ టు పర్ఫార్మ్ రియలీ వెల్ ఇన్ జీపీ గోల్డ్ ప్రస్తుతానికి. సో ద అప్కమింగ్ టోర్నమెంట్ వచ్చేసి నేను ఇప్పుడు చైనీస్ తైపే గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టోర్నమెంట్కి సో బాగా ఆడాలి అండ్ షుడ్ పర్ఫార్మ్ రియలీ వెల్ అండ్ టు గెట్ మోర్ మెడల్స్ అన్నమాట కంట్రీకి, ఇంకా మన తెలంగాణ స్టేట్కి. బ్యాడ్మింటన్ లో ఇదే జోరు కొనసాగించి సిక్కిరెడ్డి మరిన్ని టైటిల్స్ గెలవాలని కోరుకుందాం.